ఒక రోజు రాత్రి 11 గంటల టైం, నేను రూమ్లో ఒంటరిగా ఉన్నా. ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోవడంతో లైట్ ఆఫ్ అయింది. ఒక్కసారిగా చీకట్లో ఏదో చప్పుడు, గుండె వేగంతో కొట్టుకోవడం మొదలైంది. అప్పటి నుంచి నా మెదడు ఊహించిన ఆలోచనలతో నిండిపోయింది. ఎవరో ఇంట్లో ఉన్నారో మన భయం వెంటాడింది. కానీ కొద్ది నిమిషాల తర్వాత తెలిసింది, అది కేవలం వర్ష వలన కిటికీ తలుపు కొట్టుకోవడమేనా అని. అసలు ఇలాంటి సమయంలో మన మెదడు ఎలా పనిచేస్తుంది? దీని వెనక మన అమిగ్డాలా అనే ఒక చిన్న భాగం ఉందండి మన మెదడు వెనుక. ఓకే, ఇది ప్రమాదానికి ముందు మనకు వార్నింగ్ ఇస్తుంది. కానీ అసలు ప్రమాదం లేనప్పటికీ అది ఊహించి మిమ్మల్ని భయపెట్టగలదు. అంటే మన అమిగ్డాలా మన మనసును మాయ చేస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్గా ఒక తెలుగు సినిమా అరవింద సమేతలో నందమూరి తారక రామారావు గారి పాత్ర గుర్తుందా? అతను ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలనే టెన్షన్తో బతుకుతుంటాడు. అదే మన అమిగ్డాలా. ఎప్పుడు మన కోసం అప్రమత్తంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అవసరం లేనప్పుడు కూడా అలర్ట్ చేస్తుంటుందండి. ఏది? అమిగ్డాలా. భయపడితే మన శరీరంలో ఆడ్రినలైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది, శరీరం ఉక్కిరి బిక్కిరి అవుతుంది, ఊపిరి బిగబెట్టినట్టు అనిపిస్తుంది. మన మెదడులో ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ అనమాట మెకానిజం ప్రారంభించడమే స్టార్ట్ అవుతుంది. భయం ఎక్కువగా వచ్చినప్పుడు మీరు ఎలా చేయండి? లేబుల్ ద ఫియర్ అన్నమాట. అంటే నేను చాలా భయపడుతున్నాను, ఇది నా అమిగ్డాలా బాగా పనిచేస్తుంది, అమిగ్డాలా ప్రభావం ఉంది దీని మీద పనిచేస్తుంది అని గమనించుకోండి. రియాలిటీ చెక్ చేసుకోండి. నిజమా లేక ఊహన అని మీకు మీరు చెక్ చేసుకోండి. భయం అనేది సహజమే, కానీ దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం దాన్ని అధిగమించగలం. రాబోయే వీడియోలో ఫియర్ టు కాన్ఫిడెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడదాం. అంతవరకు బాయ్, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్.